హాయ్, దిస్ ఈజ్ సందీప్ పుండ్రజురుపు అండ్ వెల్కమ్ టు తెలుగు పోడ్కాస్ట్. మాజీ రాష్ట్రపతి అండ్ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని. స్వార్థపరుడు మాత్రమే తన కోసం తను కలగంటాడు. నా భవిష్యత్తు కోసం ఇంకెవరైనా కలగన్నారని అంటే అది తల్లిదండ్రులు మాత్రమే కలగంటారు. కానీ ఒక బాధింపబడుతున్న ప్రజల విముక్తి కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం ఒకడు కలగన్నాడు అని అంటే వాడు మహానాయకుడు అవుతాడు. అలాంటి ఒక మహానాయకుడు ఎలాంటి కలగన్నాడు, ఆ కళని ఎలా సాకారం చేసుకున్నాడు అనేదే ఈరోజు మన టాపిక్. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు 1931లో ఇంగ్లాండ్లో జరుగుతున్నటువంటి ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి భారతదేశం తరపున ఒక ముగ్గురు ప్రతినిధుల్ని ఆహ్వానించారు. వాళ్ళు ఎవరంటే జాతిపిత మహాత్మా గాంధీ అనబడేటువంటి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనేటువంటి వ్యక్తి, మహమ్మద్ అలీ జిన్నా అనేటువంటి వ్యక్తి, ఇక మూడో వ్యక్తి ప్రపంచ మేధావి ఉన్నత విద్యావంతుడైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని, ఈ ముగ్గురిని ఇంగ్లాండ్ లో జరుగుతున్నటువంటి ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానించారు. ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపిస్తాను, చూడండి. ఇంగ్లాండ్ లో జరిగిన ఆ సమావేశానికి భారతదేశం తరపున హాజరైన ఆ ముగ్గురులో ఇద్దరు మాత్రమే నాకు ఐడెంటిఫై అయ్యారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు. ఆ మూడో వ్యక్తి నాకు ఐడెంటిఫై అవ్వలేదు, కానీ మీకు ఆధారం కోసం మాత్రమే ఈ ఫోటో చూపిస్తున్నాను. అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నటువంటి ప్రతినిధులు ఈ భారతదేశం తరపున హాజరైనటువంటి ముగ్గురు ప్రతినిధులను అడిగారు, మీరు ఎవరి తరపున వచ్చారు అని. గాంధీ అన్నాడు, నేను భారతదేశం తరపున వచ్చాను అన్నాడు. జిన్నా అన్నాడు, భారతదేశంలో నేను పుట్టాను కాబట్టి భారతదేశం తరపున వచ్చాను అన్నాడు. ఇక మూడో వ్యక్తి అంబేద్కర్ని అడిగారు. అంబేద్కర్ అన్నాడు, ఈ గాంధీ ప్రకారం భారతదేశంలో అంటరానితనంతో, అస్పృశ్యతతో, సామాజిక ఆర్థిక విద్యా రంగంలో గుడి నుండి, బడి నుండి, ఊరు నుండి వెలివేయబడినటువంటి వెనుకబడిన వర్గాల ప్రజల తరపున నేను వచ్చాను అన్నాడు. అయితే ఆ రాత్రి బస చేయడానికి ఈ ముగ్గురు ప్రతినిధులకి వేరు చోట్ల బస ఏర్పాటు చేశారు. ఆ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన జర్నలిస్టులు ఈ ముగ్గురు ప్రతినిధులను ఇంటర్వ్యూ చేయడానికి సుమారు రాత్రి 10 గంటల సమయంలో బయలుదేరారు. గాంధీ బస చేస్తున్న ఇంటి దగ్గరకు వచ్చేసరికి గాంధీకి సంబంధించినటువంటి సేవకులు అన్నారు, గాంధీ గారు నిద్రపోయారు, ఆయన ఇంటర్వ్యూ చేయడం కుదరదు అన్నారు. సరే, ఇక జిన్నా దగ్గరికి పోదామని బయలుదేరితే జిన్నాకి సంబంధించినటువంటి అసిస్టెంట్స్ అన్నారు, జిన్నా గారు నిద్రపోయారు, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం కుదరదు, ఉదయాన్నారండి అని చెప్పారు. సరే, ఇక మూడో వ్యక్తి అంబేద్కర్. ఒక ఎంత అనుమానంతో అంబేద్కర్ కూడా నిద్రపోయి ఉంటాడని చెప్పి సరే ఒకసారి ట్రై చేద్దామని బయలుదేరారు. దూరంలో ఒక ఇంటి దగ్గర లైట్ వేసి ఆ లైట్ కింద పుస్తకాలు తిరిగేస్తూ ఒక వ్యక్తి కనిపించాడు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక ఎంత ఆశ్చర్యంతో ఈ జర్నలిస్టులు, మిస్టర్ అంబేద్కర్, మీ దేశం తరపున వచ్చినటువంటి ముగ్గురు ప్రతినిధులలో ఒక ఇద్దరు ప్రతినిధులు ఆల్రెడీ నిద్రపోయి ఉన్నారు, ఇంటర్వ్యూ చేద్దామని వెళ్తే సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయం అవుతుంది, ఇంకా మీరు మేల్కొని ఉన్నారేంటని చెప్పి అడిగారు. అప్పుడు అంబేద్కర్ అన్నాడు, గాంధీకి సంబంధించినటువంటి ప్రజలు చైతన్యవంతంగా మేల్కొని ఉన్నారు కాబట్టి గాంధీ మేల్కొనవలసిన అవసరం లేదు అన్నాడు. జిన్నాకి సంబంధించినటువంటి ప్రజలు కూడా చైతన్యవంతంగా మేల్కొని ఉన్నారు కాబట్టి జిన్నా కూడా మేల్కొనవలసినటువంటి అవసరం లేదు. కానీ అంటరానితనంతో, అస్పృశ్యతతో, గుడి నుండి, బడి నుండి, ఊరు నుండి వెలివేయబడి ఆర్థిక, సామాజిక, విద్యా రంగంలో వెనుకబాటు గురి అవుతున్నటువంటి నా ప్రజలు ఇంకా చైతన్యవంతం అవ్వలేదు, మేల్కొనలేదు. కాబట్టి వాళ్ళని మేల్కొనపడానికి, చైతన్యపరచడానికి నేను మేల్కొనవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పాడు. అంటరానితనం, అస్పృశ్యతల నుండి సమానత్వపు హక్కుల వైపు అడుగులు వేయాలంటే చదువు ఒక్కటే మార్గమని ఎంచుకున్నటువంటి అంబేద్కర్ ఎప్పుడైనా చదువుతూ పొరపాటున ఒక కునుకు వేస్తే ఆ కునుకుపాటులో ఒక కలగన్నాడు. ఆ కళ ఏంటంటే, కూటు కొరకు కూటు విద్యలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక భారతదేశంలో మాత్రమే కులం పేరిట, కుల వృత్తుల పేరిట, గుడి నుండి, బడి నుండి, ఊరు నుండి వెలివేయబడి సామాజిక, ఆర్థిక, విద్యా రంగంలో వెనుకబాటుకు గురి అవుతున్నటువంటి నా అనగారిన ప్రజలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలి, ఐఏఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయ నాయకులుగా రాణించాలి, వాళ్ళు కూడా సమానత్వపు హక్కుల వైపు అడుగులు వేయాలి, వాళ్ళు కూడా బానిసత్వాన్ని విడిచిపెట్టి కుర్చీల్లో కూర్చోవాలని ఒక కలగన్నాడు. ఆ కళ నెరవేర్చుకోవడానికి అష్టకష్టాలు పడ్డాడు, అవమానించబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. అంబేద్కర్ అసలు పేరు భీమారావు. భీమారావు చదువుకోవడానికి బడికి వెళ్తే బడిలోకి రానివ్వలా, తోటి విద్యార్థులు పక్కన కూర్చోనివ్వలా, తాగడానికి నీళ్ళు ఇవ్వలా, ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, చలికి వణికాడు. ఎప్పుడైనా వర్షం వస్తే పుస్తకాలు తడిచిపోతాయని చొక్కా లోపల పెట్టుకుని తరగతి బయట నిలబడి పాఠాలు విన్నాడు.
ఈ ఆకలి వేస్తే తినడానికి తిండి ఉండేది కాదు. అప్పుడు అంబేద్కర్కి ఉన్నటువంటి అంబేద్కర్ అనబడేటువంటి ఈ భీమారావుకి చదువు మీద ఉన్నటువంటి ఆసక్తిని గమనించిన అంబేద్కర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు తాను తెచ్చుకున్నటువంటి చద్ది మూటలో కొంత అంబేద్కర్కు పెట్టి పాఠాలు నేర్పించాడు. ఆ కృతజ్ఞతతో భీమారావుగా ఉన్నటువంటి ఈ అంబేద్కర్ అనేటువంటి ఆ ఉపాధ్యాయుని పేరును భీమారావుకు తగిలించుకుని భీమరావు అంబేద్కర్ గా రూపాంతరం చెందాడు. అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి అష్టకష్టాలు పడి చదువుకుని ఈ భారతదేశంలో మైనారిటీలు, అణగారిన ప్రజలు, దళితులు అందరూ సమానత్వపు హక్కులను సాధించుకుని అన్ని రంగాల్లో రాణిస్తూ తమకంటూ సమాజంలో గౌరవం, స్వేచ్ఛతో బ్రతకగలగడానికి కృషి చేశాడు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, తల్లిదండ్రులు లేకనో ఆర్థిక పరిస్థితులు సహకరించకనో చదువును మధ్యలో ఆపేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు అన్ని రకాలుగా సహకరిస్తున్నా, సమయానికి తిండి పెడుతున్నా, ప్రభుత్వాలు ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ల పేరుతో విద్యా సంస్కరణలు తీసుకొచ్చి ఆర్థిక వెసులుబాటులు కల్పిస్తున్నా కూడా చదువును మధ్యలో ఆపేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఒక్క అంబేద్కర్ చదువుకోవడం వల్ల ఈ భారతదేశంలో కోట్ల మంది ప్రజలు విముక్తి చెందారు. అంటే నువ్వు చదువుకోవడం వల్ల నీ కుటుంబం, నీ భవిష్యత్తు, నీ నుండి వచ్చే తరాలు కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.